వీళ్ళలో కామన్‌గా ఉండేది డ్రైవర్స్, వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఈ మధ్య హాల్సియాన్‌కి చాలా మంది ఒక కామన్ ప్రాబ్లమ్‌తో వస్తున్నారు. భుజం వెనకాల వైపున నొప్పి. ఆ నొప్పి కూడా ఎలా ఉంటదంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కాన్స్టెంట్‌గా పెయిన్ ఉంటుంది. పడుకున్నా సరే ఇబ్బందిగా ఉంది అని వస్తున్నారు. వీళ్ళలో కామన్‌గా ఉండేది డ్రైవర్స్, వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళేంటంటే ఆల్రెడీ చాలా మంది డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యారు. ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్ గా డయాగ్నోస్ చేయలేకపోయారు. సో ఇప్పుడు చూస్తున్నాము కొత్త కండిషన్స్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే భుజం వెనకాల వైపున 2 పొడుగైనటువంటి నరాలు ఉంటాయి. ఆ నరాలకి ఒత్తిడి అనేది గురవుతుంటుంది. ఆ నరాలకి ఒత్తిడి ఎందుకు వస్తుంది? మనము కాన్స్టెంట్ గా రాంగ్ పొజిషన్ లో పనులు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పెద్ద కండరాలు బిగుసుకుపోతాయి. ఆ కండరాలు బిగుసుకుపోవడం వల్ల కండరాల మధ్యలో ఉన్నటువంటి ఆ నరాలు ఒత్తిడికి లోనవుతూ ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అంటే వీటికి నర్వ్ హైడ్రోడైసెక్షన్ అని అంటాం. ఆ నరం చుట్టూతా డెక్స్ట్రోజ్ అనే ఒక సొల్యూషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ లో చూసుకుంటూ టార్గెటెడ్ గా కరెక్ట్ గా ఇవ్వడం ద్వారా ఆ నరం పైన పడే ఒత్తిడి అనేది తగ్గుతుంది. పేషెంట్ కి చాలా రిలీఫ్ అనేది వస్తుంది.